రాను మీద వ్రేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని బైబిల్ ఉంది. అంటే ఎవరైతే దొంగలు, ఎవరైతే దేశానికి పనికిరారో, మన మాట చెప్పాలంటే, సమాజానికి పనికిరాని ప్రతి వ్యక్తిని ఏం చేసేవాళ్ళు అంటే సిలువేసేవాళ్ళు. అది మన బాగా గుర్తు. వీడు సమాజం వల్ల ఇదండి, వీడి వల్ల సమాజానికి ఉపయోగం లేదు కదండి, వీడి వల్ల భూమికి భారం అనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సిలువ వేసి చంపేవాళ్ళు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అటువైపు ఇటువైపు దొంగలతో పాటు మధ్యలో బరబ్బా అనేటువంటి వ్యక్తి సిలువ వేయబడాలి. కానీ ఆ రోజున జరిగినటువంటి సన్నివేశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అని అంటే ఆ రోజున మనకి మట్లాదివారం రోజున కదండి, పైన ఏమేశారు, పైన ఏమో బట్టలు, కింద మట్టలేశారు కదా. వీళ్ళందరూ ఏం చేశారు, హోసన్న జయము జయము మమ్మల్ని రక్షించని కేకలు వేశారు కదా. ఇదే జనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర, పిలాతు దగ్గర కానీ, కయప దగ్గర కానీ, అన్నా దగ్గర కానీ, హేరో దగ్గర కానీ, సన్నిద్ర సభ దగ్గర కానీ, వీళ్ళందరూ చెప్పిన మాట ఏమంటే యేసు ప్రభువుని సిలువేయండి సిలువేయండి అని కేకలు వేశారు. ఆ సిలువ వేయండి అని అందరూ కూడా కేకలు వేశారు. కేకలు వేసి ఏమన్నారంటే, ఈరోజు మనకు పస్కా పండుగ, ఈరోజు పస్కా పండుగ అంటే ఏం చేయాలి, పస్కా పండుగ రోజున ఒకడు మనం విడుదల చేయాలి. అంటే పండుగ వచ్చినప్పుడు విడుదల చేస్తారు. మీకు తెలిసే లేదు, మీరు ఖైదీలు ఏం చేస్తారంటే గాంధీ జయంతి రోజున, లేకపోతే ఆగస్టు 15న, లేకపోతే జనవరి 26వ తారీఖున బాగా తండ్రి అప్పటికే 10 ఏళ్ళు 14 ఏళ్ళు జైలు శిక్ష ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజు విడుదల చేస్తారు. బహుశా మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఏది చెప్పండి, ఆగస్టు 15 రోజున లేకపోతే జనవరి 26వ తారీఖున ఈ మంచి రోజులు ఏం చేస్తారంటే, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజున ఒక ఖైదీని, ఏ ఖైదీని అని అంటే అప్పటికే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు తన మనసు మార్చుకొని, తన ప్రవక్తను మార్చుకొని, ఎవరైతే ఒబీడియంట్గా ఉంటాడో, నెమ్మదిగా ఉంటాడో వాడిని పరిశీలించిన తర్వాత వాడిని ఆ రోజుకి విడుదల చేస్తారు. అయితే అదే ప్రకారంగా పస్కా పండుగ రోజున ఈ జనాలందరూ చెప్పిన మాట ఏమిటంటే, యేసు ప్రభువారిని సిలువేయండి, యేసు ప్రభువారిని సిలువేయండి, బరబ్బాని వదిలిపెట్టండి. ఏ బరబ్బా ఏమైనా మనసు మార్చుకున్నాడా, మారు మనసు పొందాడా, బాప్తిని తీసుకున్నాడా, రక్షణ పొందాడా? ఎందుకు వదలమన్నారు అంటే, ఈ బరబ్బా ఈ బందుపోటు దొంగనైనా విడిపించను కానీ ఈ రక్షించేటువంటి యేసు మాకు వద్దు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. 2026 వరకు రక్షించేవాడు అవసరం లేదు మనకి కదండి, మనకు రక్షించేవాడు అవసరంలా, మనల్ని భక్షించేవాడే కావాలి మనకు దేవుడు. చెప్పండి.